మకర రాశి యొక్క ఫలితాన్ని గనక ఆగస్టు నెల రీత్యా చూసినట్లయితే శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం వలన తలవని తలంపుగా అవమానాలకి గురయ్యే సూచనలు ఉన్నాయి. కార్య విలంబం, అధికారుల యొక్క ఆగ్రహం, వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఎక్కువగా పొందాల్సి వస్తుంది. అందుచేత వీరు నా శక్తికి మించిన పని అది అని చెప్పేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఒకేసారి 4-5 పనులు చెప్పినప్పుడు చాలా బిజీగా ఉన్నానండి, ఇప్పుడు కుదరదు, తర్వాత వచ్చే నెల చూస్తానని చెప్పాలి. అంతేగాని దాని ఏమి తెలుస్తాను, ఆయనకు అది చెప్తాను, ఆయనకి ఇది చెప్తాను, ఆయనకి అది చెప్తాను అని చెప్పేసి 3 చోట్ల వర్క్ చేయడానికి వెళ్తే మిగిలేది 0 అవుతుంది. ఇది బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి మకర రాశి వాళ్ళు. వర్క్ లోడు పెరిగినప్పుడు దాన్ని సామరస్య ధోరణితో తగ్గించుకోవాలి. అంతేకాకుండా మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా కనిపిస్తుంది. అధికారుల వల్ల కూడా చిక్కులు వస్తాయి. కొంతమంది అధికారులు ఈయన ఎక్కడికి పోయాడయా, సంపాదించిన చాలా అయింది, అడ్డు పోయాడు, ఆయన సంగతి చూడండి కొద్దిగా అంటారనమాట. అంటే ఒక విధమైన ఈర్ష్యాసూయలు పెరుగుతాయి. మిగతా వాళ్ళు కూడా చెబుతుంటారు, సార్ వాడు సైడ్ బిజినెస్ చేస్తున్నాడు జాగ్రత్త అని. బిజినెస్ చేసుకుంటే ఈయనకేమైందిట, ఓర్వలేనితనం అన్నమాట. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యధిక ధన వ్యయం కలిగే సూచనలు ఉన్నాయి. నిజాయితీతో నేను చాలా గొప్పవాడిని, నిజాయితీగా వ్యవహరిస్తున్నానని నిరూపణ చేసుకుంటాడు. ఓర్పు, సహనమైనటువంటి వైఖరి మీకు శ్రీరామ రక్ష అని చెప్పేసి చెప్పచ్చు. రాముల వారు అండగా ఉంటే ఇక చెప్పేది ఏముంది చెప్పండి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను శ్రీరాముల వారు అండగా ఉంటాడు. కాబట్టి అధికారులు కూడా అర్థం చేసుకొని చాలా మంచివాడే ఆయన జోలికి పోవద్దని చెప్తారు. తర్వాత సర్లేండి అంటారనమాట మిగతా వాళ్ళు. అంతఃశత్రు ప్రభావాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది గరుడ ముక్కుకాయ. ఆ గరుడ ముక్కుకాయని జేబులో పెట్టుకొని తిరగండి, ఎవడు మన జోలికి రాకుండా ఉంటారని చెప్పేసి శాస్త్రం. అది మీ ఇష్టం అన్నమాట, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక మకర రాశి వాళ్ళు కొలవవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. మనోజవం మారుతతుల్య వేగం అంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ఈ నెలంతా కూడా పెట్టుకోవడం. మంగళవారం నాడు వీలైతే ఆంజనేయ బడబాలన స్తోత్ర పఠనం చేయటం చాలా మంచిది. వీళ్ళు గులాబీ, ఎరుపు రంగులు, తెలుపు రంగులు కూడా వాడవచ్చు. వీరికి గురు, శుక్ర, సోమవారాలు కలిసి వస్తాయి బాగా.